Friends, welcome to my channel. Thank you so much for your positive responses towards our classes. Preparation బాగా జరుగుతుందండి. లాస్ట్ క్లాస్లో మనం అనాలిసిస్ ఇంట్రడక్షన్ చూసాం కదా. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలంటే ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ మెథడ్స్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ అదర్ మెథడ్స్ చూడాలి. ఇవాళ క్లాస్లో ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ చూద్దాము. ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్లోని 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ అని ఎందుకు అంటామంటే కెమికల్ రియాక్షన్స్ లో ఎలక్ట్రోకెమికల్ అంటున్నాం వినండి. కెమికల్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏం ఇన్వాల్వ్ అవుతాయి? కెమికల్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ అంటారు. ఓకే, కెమికల్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్ అంటారు. దీస్ ఆర్ 4 టైప్స్. ఓకే, 4 టైప్స్ లో నెంబర్ 1 వచ్చేసి పొటెన్షియోమెట్రీ. ఇందులో ఒకటి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఉంటుంది, చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కండక్టోమెట్రీ. థర్డ్ వన్ వచ్చేసి ఆంపిరోమెట్రీ. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి పొలారోగ్రఫీ. ఓకే, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్ పొలారోగ్రఫీ. ఓకే, ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ గా క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, అంటే అక్కడ ఏం మెజర్ చేస్తామని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ పొటెన్షియోమెట్రీ చూద్దాం. ఇది నేను ఇంట్రడక్షన్ గానే చెప్తున్నాను, డీప్ గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళా కూడా ప్రతి దాని గురించి ఇండివిజువల్ గా డీప్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాను అంతే. మెయిన్ ప్రిన్సిపల్స్ లాస్ట్ క్లాస్ లో కూడా అలానే చెప్పాను. క్రోమటోగ్రఫీస్ కి మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి, స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ కి ఏంటి, మెయిన్ ఏం ఎస్టిమేట్ చేస్తాము, ఎలా ఉంటుంది, అలా జస్ట్ నేను ఇంట్రడక్షన్ లాగే చెప్పాను చాలా బ్రీఫ్ గానే. ఓకే, క్లాస్ లోకి వెళ్ళాక మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ పొటెన్షియోమెట్రీలో ఏం మెజర్ చేస్తామంటే పొటెన్షియల్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ టైట్రాన్స్ అనేది మెజర్ చేస్తాం. కండక్టోమెట్రీలో ఏం చేస్తున్నాము? కండక్టెన్స్ మెజర్ చేస్తున్నాము వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ టైట్రాంట్. ఓకే, కండక్టోమెట్రీలో కండక్టెన్స్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ టైట్రాంట్ అనమాట. నెక్స్ట్ ఆంపిరోమెట్రీ అంటే ఏంటి? ఇక్కడ కరెంట్ ని వాల్యూమ్ ఆఫ్ టైట్రాంట్ ని మెజర్ చేస్తున్నాం. అండ్ యూనిట్స్ ఏంటిది కరెంట్ కి? ఆంపిరోమెట్రీ అంటేనే యూనిట్స్ ఆఫ్ కరెంట్ అనమాట. అండ్ హియర్ మెజరింగ్ ద కరెంట్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ టైట్రాంట్. అండ్ ఇన్ పొలారోగ్రఫీ, ఓకే, పొలారోగ్రఫీలో ఏం చేస్తున్నాము? కరెంట్ వర్సెస్ పొటెన్షియల్. ఇదే క్వశ్చన్ అడిగారు. పొలారోగ్రఫీలోనే ఏం మెజర్ చేస్తామన్నదే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో అందుకే మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ చెప్తున్నాను. పొలారోగ్రఫీలో మెయిన్ గా ఏం మెజర్ చేస్తామంటే కరెంట్ వర్సెస్ పొటెన్షియల్. కరెంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ అనాలిసిస్ పారామీటర్ అనమాట. కరెంట్ అనేది క్వాంటిటేటివ్ అనాలిసిస్ పారామీటర్ అండ్ ద పొటెన్షియల్ అనేది క్వాలిటేటివ్ అనాలిసిస్ పారామీటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది? థర్మల్ మెథడ్స్. థర్మల్ మెథడ్స్ అంటే ఏంటంటే హియర్ వి యూస్ టెంపరేచర్ ఆర్ హీట్. థర్మల్ మెథడ్స్ లో ఏమి మెజర్ చేస్తామంటే మాలిక్యులర్ వెయిట్. థర్మల్ మెథడ్స్ లోని ఏం మెజర్ చేస్తామంటే మాలిక్యులర్ వెయిట్ ఏం వాడి? టెంపరేచర్ కానీ హీట్ కానీ వాడి మెజర్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ మెథడ్స్ వచ్చేసి ఏముంటాయంటే నెంబర్ 1 టీజీఏ, నెంబర్ 2 డిటిఏ, నెంబర్ 3 డిఎస్సి. దీస్ ఆర్ ద థర్మల్ మెథడ్స్. టీజీఏ థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్. అండ్ థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో ఏం చేస్తాం? థర్మో అంటేనే heat, gravimetry అంటే molecular weight of the compound. So here molecular weight of the
కాంపౌండ్ ఈస్ ఎస్టిమేటెడ్ అనమాట. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఈస్ ఎస్టిమేటెడ్ ఇన్ ద థర్మోగ్రావిమెట్రిక్ అనాలిసిస్. డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్ మెజర్ అనమాట. ఇక్కడ ఏం మెజర్ చేస్తాం? ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అనమాట. యాక్చువల్లీ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ఫార్మ్స్: సాలిడ్, గ్యాస్, లిక్విడ్. సాలిడ్, గ్యాస్, లిక్విడ్. ఇక్కడ టెంపరేచర్ కావాలి. ద టెంపరేచర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ వాటర్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్ ఫేజ్, లిక్విడ్ టు గ్యాసియస్ ఫేజ్ అనమాట. ఇలా సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారటానికి, లిక్విడ్ నుంచి గ్యాసియస్ గా మారటానికి మనకి టెంపరేచర్ కావాలి. ఆ టెంపరేచర్ ని ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు అనమాట. డిటిఏలో ఏం మెజర్ చేస్తాం? డిటిఏ అంటే ఏంటి? డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్. డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్ లో ఏ మెజర్ చేస్తామంటే ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. అసలు ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటే ఏంటంటే వాటర్ అనేది 3 ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది: సాలిడ్, గ్యాస్, లిక్విడ్. అలా ఉన్న వాటర్ ని, సాలిడ్ ఫామ్ లో ఉన్న వాటర్ ని లిక్విడ్ ఫామ్ లాగా మార్చాలి. లిక్విడ్ ఫామ్ లో ఉన్న వాటర్ ని గ్యాసియస్ ఫామ్ లోకి మార్చాలి. అలా మార్చాలంటే మనకి ఏం కావాలి? టెంపరేచర్ కావాలి. ఆ టెంపరేచర్ ని ఏమంటారంటే ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఓకే, గాట్ మై పాయింట్? ఫేజ్ ట్రాన్సిషన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి, డిఫరెన్షియల్ స్కానింగ్ క్యాలరీమెట్రీ. డిఫరెన్షియల్ స్కానింగ్ క్యాలరీమెట్రీ అంటే ఏంటంటే ఇక్కడ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ మెజర్ చేస్తాం. డిటిలో ఏం మెజర్ చేశారు? ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. అండ్ ఇక్కడ గ్లాస్ టెంపరేచర్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ని మెజర్ చేస్తాం అనమాట. గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఓకే, డిటిఏలో వచ్చేసి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. డిటిఏలో ఫేజ్ ట్రాన్సిషన్ టెంపరేచర్, డిఎస్సిలో గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఓకే, ఓకే. యాక్చువల్లీ గ్లాస్ ఎలా తయారు చేయబడుతుందండి? గ్లాస్ ఎలా తయారు చేయబడుతుంది? గ్లాస్ ఈజ్ మేడప్ ఆఫ్ లిక్విడా, సాలిడా? గ్లాస్ సాలిడ్ నుంచి తయారవుతుందా, లిక్విడ్ నుంచి తయారవుతుందా? చెప్పండి. గ్లాస్ ఈజ్ మేడప్ ఆఫ్ సూపర్ క్రిస్టలైన్ లిక్విడ్ అనమాట. గ్లాస్ ఈజ్ మేడప్ ఆఫ్ సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్. గ్లాస్ కూడాను 4 టైప్స్ ఉంటాయని మనం ఫార్మస్యూటిక్స్ లోని, పేరెంటల్స్ లోని, ప్యాకింగ్ మెటీరియల్స్ లో చూసాము. ఇంజెక్టబుల్స్ లోని గ్లాస్ ఈజ్ 4 టైప్స్: టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. బోరోసిలికేట్ గ్లాస్ అని, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్ అని చెప్పేసి, ఇంకా జనరల్ పర్పస్ గ్లాస్, ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ తోని గ్యాస్ తయారవుతుందని చెప్తున్నాను కదా. అయితే ఈ సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ ఉంది కదా, ఈ సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ యూజ్ చేసి గ్లాస్ తయారు చేయడాన్ని గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. అయితే సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ నుంచి గ్లాస్ వస్తుంది. అలా తయారు చేయడానికి మనం మధ్యలో ఏం వాడుతున్నాం? టెంపరేచర్ వాడుతున్నాం. సో సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ గ్లాస్ గా తయారు చేస్తున్నాము టెంపరేచర్ వాడి. సో దాన్ని గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. సింపుల్ గా చెప్పిన, ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ టు గ్లాస్. ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ సూపర్ క్రిస్టలిన్ లిక్విడ్ టు గ్లాస్ ఈజ్ కాల్డ్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఆ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ నే డిఎస్సిలో మెజర్ చేస్తారు. సింపుల్ గా ఇంతే, ఫెరల్ గా అడుగుతారు. టీజీఏలో ఏం మెజర్ చేస్తారు, డిటిఏలో ఏం మెజర్ చేస్తారు, డిఎస్సిలో ఏం మెజర్ చేస్తారు అని. ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ అదర్ మెథడ్స్. అదర్ మెథడ్స్ లో ఏముంటాయంటే, అదర్ మెథడ్స్ లోని రియా మెథడ్స్. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఒకటి రాసుకున్నాను నేను. క్లాస్ చెప్పే ముందే చూసుకుంటాను ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ గా అడుగుతున్న ఏరియాస్ ఏంటిది అనేది నేను చూసుకొని చెప్తాను మీకు. రియా మెథడ్స్ అంటే రేడియో ఇమ్యూనో అస్సే. ఓకే, రియా మెథడ్స్ వాడి ఏమి ఎస్టిమేట్ చేస్తామంటే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్
estimation of used for estimation of antigens. Okay, used for estimation of antigens. RIA methods used for estimation of antigens. This is first method in the other methods. Next వచ్చేసి ELISA. ELISA means enzyme linked immunosorbent assay. Enzyme linked immunosorbent assay. ELISA is of again 2 types అన్నమాట. ఇక్కడ 2 types ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ELISA, సెకండ్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ ELISA. డైరెక్ట్ ELISA, ఇండైరెక్ట్ ELISA. డైరెక్ట్ ELISAలోని ఏమి ఎస్టిమేట్ చేస్తామంటే antibodies estimation. Direct ELISA method is used for estimation of antibodies. డైరెక్ట్ గా యాంటీబాడీస్ యాంటీజెన్స్ అని కూడా ఇస్తారనమాట. ఒక్కోసారి రెండు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ కన్ఫ్యూజన్ లేకుండానే మెన్షన్ చేస్తారులేండి, డోంట్ వరీ. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ యాంటీబాడీస్ బై RIA, ELISA, XRD అండ్ నన్ ఆఫ్ ద అబవ్ ఇలా ఇచ్చారు. ద ఎస్టిమేషన్ ఆఫ్ యాంటీబాడీస్ బై ELISA మెథడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి XRD అంటే ఎక్స్రే డిఫ్రాక్షన్. ఇక్కడ ఏం వాడతారంటే ఎక్స్రే డిఫ్రాక్షన్ లోనే ఒక ఈక్వేషన్ వాడతారు. అసలు ఇక్కడ మెజర్ చేసేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మెజర్ చేస్తారు. ఇక్కడ వాడే ఈక్వేషన్ ఏంటంటే XRDలో ఇది ఇంత ముందు ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. Bragg's equation is used for Bragg's equation previously asked question. What is Bragg's equation ante this is the Bragg's equation. n lambda is equal to 2d sin theta. This is a Bragg's equation formula. n lambda 2d sin theta. Okay, n lambda 2d sin theta. This is a Bragg's equation. n ante order of diffraction, lambda ante wavelength of X-ray, d ante distance between crystal planes, and theta ante Bragg angle. Okay, Bragg angle. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది Bragg's equation XRDకి వాడతారని గుర్తుపెట్టుకోండి. ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ ని వాటర్ లోకి పాస్ చేసాము. దిస్ ఈస్ అ వాటర్. ఓకే, దిస్ ఈస్ లైట్. ఒక లైట్ ని వాటర్ లోకి పాస్ చేసినప్పుడు లైట్ ఇలా స్ట్రైట్ గా ఇటు వెళ్లకుండా ఇక్కడికి వచ్చి యాంగిల్ మార్చుకునిద్ది. ఇట్లా వచ్చేసిద్ది యాంగిల్, లైట్ యాంగిల్. ఓకే, సో ఆ లైట్ యాంగిల్ ఇది ఎప్పుడైనా సరే వెన్ వి పాస్ లైట్ ఇన్ వాటర్ అండ్ ఆ లైట్ యాంగిల్ వాటర్ లో ఎలా చేంజ్ అయింది అన్నదాన్ని మెజర్ చేస్తాం అనమాట. యాంగిల్ ఆఫ్ లైట్ దట్ పాస్డ్ ఇన్ వాటర్ వి షుడ్ మెజర్ హియర్. ఓకే, సో దిస్ Bragg's equation is used for measurement of angle of refraction. Okay, this is all about instrumental methods or classical methods. Next class lo non classical methods, non instrumental methods discuss చేద్దాము. I hope మీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి, లైక్ చేయకుండా కూడా చూడకండి. మెటీరియల్స్ ఏం కావాలన్నా కానీ నన్ను వాట్సాప్లోనే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. MCQs కానీ క్లాస్ నోట్స్ కానీ వీటంతటికి నోట్స్ కావాలన్నా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.